హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 11లో చెన్నై సూపర్ కింగ్తోని రాజస్థాన్ రాయల్ అయితే ఢీ కొట్టనుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11, అదేవిధంగా బలాలు బలహీనతలు, ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి రేపు సండే రోజు మాత్రం అయితే డబల్ ధమాక్ అయితే జరగనుంది. 2 మ్యాచ్లు అయితే జరుగుతాయి. తొలి మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది. ఆ తర్వాత మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తోని రాజస్థాన్ రాయల్ అయితే తలబడబోతుంది. అయితే రాజస్థాన్ రాయల్తో చెన్నై తలబడుతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి. అయితే గత మ్యాచ్లో వీళ్ళు ఏ విధంగా రాణించారు, ఎలా రాణించారు, అందులో ఉన్న మైనస్లు ఏంటి, వాళ్ళ ఉన్న ప్లస్లు ఏంటి అంటే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ 2 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. ఈ 2 మ్యాచ్లో మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పైన చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. కాకపోతే నిన్న జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చెన్నై సూపర్ కింగ్ 50 పరుగుల తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై అటు బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ టోటల్గా అయితే ఫెయిల్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఫీల్డింగ్లో విఫలం అవడంతో ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంది వచ్చిన క్యాచ్లు వదిలేయడంతోనే ఇది ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకో. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయినా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఏ బ్యాటర్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు. పూర్తిగా విప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చూసుకుంటే నూర్ అహ్మద్, అదేవిధంగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే రాణించడం జరిగింది బౌలింగ్ పొజిషన్లో. వీళ్ళు మాత్రమే ఈ చెన్నై సూపర్ కింగ్ అయితే ఒక కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే మన చెన్నైకి అయితే రాజస్థాన్ రాయల్తో అయితే మరో మ్యాచ్ అయితే ఉండబోతుంది సండే రోజు నాడు. ఈ మ్యాచ్ వచ్చేసరికి 7:30 అయితే ప్రారంభం కాబోతుంది నైట్. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకుంటే రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, దీపక్ హూడా, శ్యామ్ కరణ్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది. ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. చెన్నై ఓవరాల్గా చూసుకుంటే పేపర్ పైన అయితే బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా చెన్నైకి అతిపెద్ద బలం నూర్ అహ్మద్ మాత్రమైతే గత 2 మ్యాచ్లలో అద్భుతంగా రాణించడం జరిగింది. మొదటి మ్యాచ్లో 4 వికెట్లతో రాణించగా, సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి 3 వికెట్లతో రాణించడం జరిగింది. ఓవరాల్గా 2 మ్యాచ్ల్లోనే నూర్ అహ్మద్ వచ్చేసరికి 7 వికెట్లతో చెన్నై బౌలింగ్లో కీ రోల్ పోషిస్తారని చెప్పుకోవచ్చు. అతను తోడుగా వచ్చేసరికి ఖలీల్ అహ్మద్ కూడా మొదటి మ్యాచ్లో రాణించడం జరిగింది. 2వ మ్యాచ్లో కొంచెం విఫలం అవ్వడం జరిగింది. అదేవిధంగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడం జరిగింది 2 మ్యాచ్ల్లోనూ. అదే బౌలింగ్లో మాత్రమైతే శ్యామ్ కరణ్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు. దారుణంగా అయితే పరుగులు ఇవ్వడం జరుగుతుంది శ్యామ్ కరణ్ మాత్రమైతే. బౌలింగ్లో శ్యామ్ కరణ్ ఇంకా చాలా అంటే చాలా మెరుగుపరచుకోవాలని అయితే ఉంది మ్యాచ్లో వచ్చేసరికి. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఓపెనింగ్ రచిన్ రవీంద్ర మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. అది చెన్నై కలిసి వచ్చే అంశం. అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ గత మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగిన సూపర్ ఫామ్లో ఉన్నాడు. శివం దుబే మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నాడు. అదేవిధంగా శ్యామ్ కరణ్ మాత్రమైతే బ్యాటింగ్లో అటు బౌలింగ్లో 2 విభాగాల్లో అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. రవీంద్ర జడేజా బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి కేవలం 13 బంతుల్లోనే 33 పరుగులు అయితే చేయడం జరిగింది. మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే. ఈ చెన్నైకి అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ కూడా పూర్తి స్థాయిలో అయితే రాణించాలి బ్యాటింగ్ పొజిషన్లో. అయితే ఓవరాల్గా చూసుకుంటే రాహుల్ త్రిపాఠి, దీపక్ హూడా, శ్యామ్ కరణ్, రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళు బ్యాటింగ్ పొజిషన్లో రాణిస్తే చెన్నైకి మాత్రమైతే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గెలుపు అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళు రాణించకపోవడంతోనే అటు మిడిల్ ఆర్డర్ పొజిషన్లో, అదేవిధంగా లోయర్ ఆర్డర్ పొజిషన్లో చెన్నైకి అయితే బాగా దెబ్బ పడుతుంది బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి. రాజస్థాన్ రాయల్తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్లో అని బౌలింగ్లో రాణించాలి. ముఖ్యంగా వచ్చేసరికి ఫీల్డింగ్లో చాలా అంటే చాలా వరకు అయితే మెరుగుపడాలి. గత మ్యాచ్లో చూసుకుంటే దాదాపు 6 నుంచి 7 క్యాచ్లు అయితే జారవించడం జరిగింది. అదే వరకు కొంపముంచిందని కూడా చెప్పుకోవచ్చు. రాజస్థాన్తో జరగబోయే మ్యాచ్లో మాత్రం అయితే గత మ్యాచ్లో జరిగిన పరిణామాలు పూర్తి అధిగమించి ఈ రాజస్థాన్ రాయల్తో జరగబోయే మ్యాచ్ ఫుల్గా అయితే బరిలో దిగాలని అయితే చూస్తుంది. మరి ఎలా ఆడుతుందో అయితే చూడాలి.
అదేవిధంగా రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్ ఓవరాల్గా 2 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 44 పరుగులతో ఘోర పరాభవం అయితే అందుకోవడం జరిగింది. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో వచ్చేసరికి 8 వికెట్ల తేడాతోనైతే అంతకంటే ఘోర పరాభవం అయితే అందుకోవడం జరిగింది. ఆడిన 2 మ్యాచ్ల్లోనే రాజస్థాన్ రాయల్ అయితే పూర్తిగా విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. అనుకున్నంత స్థాయిలో వాళ్ళ బౌలర్లు కానీ బ్యాటర్లు కానీ రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకునే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ఇట్మాయర్ వంటి బ్యాటర్లే రాణించడం జరుగుతుంది. మిగతా బ్యాటర్లు అయితే పూర్తి స్థాయిలో రాణించకపోవడంతో అయితే ఓటమి అయితే చూడడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ కానీ, మహేష్ తీక్షణ, తుషార దేశపాండే, సందీప్ శర్మ అయితే పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. వాళ్ళు విఫలమవడంతోనే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో పూర్తి స్థాయిలో రాణించకపోవడంతోనే వరుస 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే. అయితే ఈ 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్తోనైతే తలబడబోతుంది. చెన్నై సూపర్ కింగ్ బలమైన జట్టు. ఆ బలమైన జట్టుతో ఆడాలంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే అయితే మరో ఓటమి అయితే చూడాల్సి అయితే వస్తుంది రాజస్థాన్ రాయల్స్కి అయితే. అయితే చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, ఇట్మాయర్, వసింధు అసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, తుషార దేశపాండే, సందీప్ శర్మతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి కుమార కార్తికేయ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేక ప్లేయర్లు అయితే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నితీష్ రాణా కానీ, ధ్రువ్ జురేల్ కానీ, ఇట్మార్ కానీ, వసరంగా కానీ పూర్తి స్థాయిలో అయితే రాణించడంలో పూర్తిగా విఫలమవుతుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు రాణించకపోవడంతో అయితే వరుస 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. ఏమైనా రాజస్థాన్ రాయల్కి కొంచెం బలం ఉందంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఎక్కువ ఆధారపడాల్సి అయితే ఉంటుంది బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి. అదేవిధంగా కుమారి కార్తికేయ కూడా ఆకట్టుకోవడం జరిగింది గత మ్యాచ్లో చూసుకుంటే. చెన్నైతో జరగబోయే మ్యాచ్లో అందరూ కూడా రాణిస్తేనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో ఎంతో అంచనాలున్న జోఫ్రా ఆర్చర్ అయితే దారుణంగా పరుగులిస్తున్నాడు. మహేష్ తీక్షణ కూడా వికెట్లు తీయడంలో సక్సెస్ కాలేకపోతున్నాడు. తుషార దేశపాండే మాత్రమైతే మంచి స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు. అదేవిధంగా ఎన్నో అంచనాలు ఉన్న సందీప్ శర్మ మాత్రం పూర్తి స్థాయిలో అయితే విఫలం అవుతున్నాడని చెప్పుకోవచ్చు. అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు. అట్లీస్ట్ చెన్నైతో జరగబోయే మ్యాచ్లో వీళ్ళందరూ అయితే రాణించవలసి అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే 2 టీములు కంపేర్ చేస్తే మాత్రమైతే రాజస్థాన్ రాయల్ కంటే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి బలమైన జట్టును రాజస్థాన్ రాయల్ ఓడగొడుతుందా లేదా అయితే చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి గవాతిలోని బాస్పరా స్టేడియంలో అయితే ఇది మ్యాచ్ అయితే జరగనుంది. బాస్పరా పిచ్ మాత్రం అయితే పూర్తిగా బౌలింగ్కి అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ముఖ్యంగా స్పిన్నర్లకు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా పేస్ బౌలింగ్ కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. అయితే పిచ్ పైన టాస్ గెలిచిన టీం అయితే మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే స్పిన్నర్లకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి కొంచెం తేమ పడే అవకాశం ఉంది. అప్పుడు కొంచెం బ్యాటర్లకు అయితే అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. అప్పుడు కొంచెం సహకరించవచ్చు. అందుకే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మ్యాచ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ పైన చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం సాధిస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.